Hello children, welcome to Sandhya tutorials. Exercise 6.1 లోని question number 1 ని సాల్వ్ చేద్దాం. In triangle PQR, ఈ triangle లో D is the midpoint of line segment QR. ఓకే, ఇక్కడ D అనేది midpoint of QR అనేది వాళ్ళు ఇచ్చేశారు. సో కింద మనని కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నారు. లైన్ సెగ్మెంట్ PM ఈజ్ డాష్. ఇక్కడ PM అనే లైన్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటో మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఓకే, PQR అనే ట్రయాంగిల్లో మనం ఇక్కడ చూసుకుంటే వర్టెక్స్ నుంచి ఒక లైన్ ఆపోజిట్ సైడ్ మీదకి వచ్చేసింది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ టు QR, రైట్. PM అన్నది QRకి పర్పెండిక్యులర్, అలాగే ఇది 90 degreesని ఫామ్ చేస్తుంది ఇక్కడ, రైట్. అంటే ఇది ఏం తెలియజేస్తుంది మనకు? దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్, రైట్. PM అన్నది PQR ట్రయాంగిల్ యొక్క హైట్ని తెలియజేస్తుంది. సో దీన్ని ఏమంటాం మనము మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో? దిస్ ఈజ్ కాల్డ్ ఆల్టిట్యూడ్. ఓకే, లైన్ సెగ్మెంట్ PM ఈజ్ ఆల్టిట్యూడ్, నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, ఎప్పుడైనా సరే ఏదైనా లైన్ వర్టెక్స్ నుంచి ఆపోజిట్గా ఉన్న లైన్ సెగ్మెంట్ మీదకు పర్పెండిక్యులర్గా ఫామ్ అయితే ఇన్ 90 degrees, ఓకే, ఇలా ఫామ్ అయినప్పుడు దాన్ని మనము ఆల్టిట్యూడ్ అంటాము, నథింగ్ బట్ హైట్. ఓకే, నెక్స్ట్ PD ఈజ్ డాష్. PD అన్నది ఏంటో ఇక్కడ మనం రాయాలి. సో క్వశ్చన్లో ఫస్ట్ ఇచ్చేసారు వాళ్ళు, D ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ QR, రైట్. QRకి D అన్నది మిడ్ పాయింట్. సో వర్టెక్స్ నుంచి మిడ్ పాయింట్ వరకు ఏదైనా మనం లైన్ని డ్రా చేస్తే దాన్ని మనము మీడియన్ అని అంటాము. ఓకే, చూడండి, మిడ్ పాయింట్ దగ్గరికి లైన్ డ్రా చేసినప్పుడు దాన్ని మీడియన్. ఓకే, సో ఇక్కడ PD వచ్చేసి మీడియన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ బిట్, ఈజ్ QM ఈజ్ ఈక్వల్స్ టు MR. QM అన్నది MRకి ఈక్వలా అని అడుగుతున్నారు. సో ఫిగర్ని చూసి చెప్పేయచ్చు, QM ఈజ్ నథింగ్ బట్ ఇది కదా. సో చూడండి డిఫరెన్స్ ఎంత ఉందో. MR అంటే ఇది, రెండు ఈక్వల్గా ఉన్నాయా? లేదు కదా. సో ఒకవేళ D కనుక ఇచ్చినింటే QD ఈజ్ ఈక్వల్స్ టు DR అయితే అది కరెక్ట్ అయి ఉండేది. కానీ వీళ్ళు QM ఈజ్ ఈక్వల్స్ టు MR అనేసి అడుగుతున్నారు కాబట్టి ఫిగర్ని చూసి చెప్పేయచ్చు, నో, QM ఈజ్ నాట్ ఈక్వల్స్ టు MR. ఎందుకు? బికాస్ M ఈజ్ నాట్ ద మిడ్ పాయింట్, D is the midpoint of QR. ఓకే, కాబట్టి ఇవి రెండు ఈక్వల్ కాదు. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ విల్ మీట్ టు ది సెకండ్ వన్ ఇన్ ది 6.1 ఎక్సర్సైజ్. 6.1లోని క్వశ్చన్ నెంబర్ 2ని సాల్వ్ చేద్దాం. డ్రా రఫ్ స్కెచెస్ ఫర్ ద ఫాలోయింగ్. ఇక్కడ ABC 3 బిట్స్ ఇచ్చారు, రైట్. ఇక్కడ ఇచ్చిన హింట్స్ని యూజ్ చేసుకొని మనము ట్రయాంగిల్స్ యొక్క రఫ్ స్కెచెస్ని వేయాల్సి ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద ఏ బిట్లో మనకి ఇచ్చింది ఏంటి? ఇన్ ట్రయాంగిల్ ABC BE ఈజ్ అ మీడియన్. ఇక్కడ ట్రయాంగిల్ ABCని డ్రా చేయమంటున్నారు, BEని మీడియన్గా మనం చూపించాలి. సో ఫస్ట్లీ ట్రయాంగిల్ వేసేసుకుందాం. రఫ్ స్కెచ్ కాబట్టి మెజర్మెంట్స్ ఏమి అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ వర్టెక్స్ని ఇచ్చేసుకుంటున్నాను ABC. మీడియన్ అంటే ఏంటి? వర్టెక్స్ B నుండి మనము ఆపోజిట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లోని మిడ్ పాయింట్కి ఒక లైన్ని గనక వేస్తే వర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్ ఒక లైన్ని వేస్తే దీన్ని మనము మీడియన్ అని అంటాము, రైట్. సో ఇక్కడ మనం ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ ఇది అనుకుంటే దీని నుంచి వర్టెక్స్ Bకి ఒక లైన్ వేయాలి. ఓకే, ఈ పాయింట్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు E అనేసి, రైట్. ఇప్పుడు BE ఈజ్ ఏ మీడియన్, రైట్. సో ఇలాగ మనము ఫిగర్ని రిప్రజెంట్ చేయాలి. అయితే కొంతమంది B అనే వర్టెక్స్ ఇక్కడే ఎందుకు మ్యామ్, ఇంకొక చోట వేసుకోవచ్చు కదా అని అనొచ్చు, రైట్. సో అలా కూడా వేసుకుందాము. సో ఫర్ సపోజ్ ఇక్కడ B వర్టెక్స్ ఇచ్చుకుంటున్నాను నేను, ఇక్కడ A అలాగే ఇక్కడ C, రైట్. సో వర్టెక్స్ ఇక్కడ B ఉంది. ఇప్పుడు మీడియన్ ఎక్కడి నుంచి డ్రా చేయాలి? వర్టెక్స్ B టు ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ వరకు BE, రైట్. సో ఫిగర్లో చేంజ్ వచ్చింది కదా. వర్టెక్స్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీడియన్ ఎలా డ్రా చేయాలి? మనము దాని ఆపోజిట్ సైడ్ మీదకు మిడ్ పాయింట్ వరకు డ్రా చేయాలి. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే AE
అనేది ఈసీకి ఈక్వల్ ఉంటుంది, ఎందుకంటే మిడ్ పాయింట్లో మనం కట్ చేస్తున్నాం కదా. కమింగ్ టు దిస్, ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏసీ తీసుకున్నాం, రైట్. ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ వచ్చింది. ఎందుకు? ఈ మిడ్ పాయింట్ వరకు మనము మీడియన్ని వేసాం కాబట్టి. నెక్స్ట్ వర్టెక్స్ ఇక్కడ కాదు, నేను ఇక్కడ డ్రా వేసుకుందాం అనుకుంటున్నాను అని అనొచ్చు ఇంకొంతమంది, రైట్. సో అలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఏ అనుకుంటే ఇది సి, రైట్. సో ఇక్కడ నుంచి మీడియన్ ఎలా డ్రా చేయాలి? ఆపోజిట్ సైడ్లోని మిడ్ పాయింట్ వరకు ఒక లైన్ డ్రా చేయాలి, రైట్. ఈ సో ఇక్కడ కూడా సిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈఏ ఉంటుంది. వర్టెక్స్ మారినప్పుడు దాని ఫిగర్లో కూడా చేంజెస్ వస్తాయన్నమాట. కమింగ్ టు ద బి బిట్ ఇన్ ద సెకండ్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ PQR, PQ అండ్ PR ఆర్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇక్కడ PQR అనే ట్రయాంగిల్ని వేయమంటున్నారు. అయితే ఫస్ట్లీ ఐ విల్ షో యూ. ఫర్ సపోజ్ PQR అనే ట్రయాంగిల్ మనం ఇలా వేసుకుంటే, రైట్, వీళ్ళు ఏమంటున్నారు? PQ అలాగే PR అంటున్నారు. P నుంచి ఒక ఆల్టిట్యూడ్ మనం ఎలా డ్రా చేయొచ్చు? ఇలా, రైట్. వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్లోని లైన్ మీదకు పర్పెండిక్యులర్ని అంటే 90 డిగ్రీస్ని ఫామ్ చేస్తాము, రైట్. ఒకవేళ Q నుంచి డ్రా చేయాలి అని అంటే ఇలా చేస్తాము, ఆర్ నుంచి డ్రా చేయాలంటే ఇలా, రైట్. ఏదైనా వర్టెక్స్ నుంచి డ్రా ఆపోజిట్ లైన్ వరకు పర్పెండిక్యులర్ని ఫామ్ చేస్తే దాన్ని మనం ఆల్టిట్యూడ్ అంటాము, రైట్. సో ఇక్కడ వీళ్ళు Q నుంచి P నుంచి R నుంచి ఏ వర్టెక్స్ నుంచి డ్రా చేయమని పర్టికులర్గా చెప్పలేదు, కానీ PQ అండ్ అలాగే PR అన్నవి ఆల్టిట్యూడ్స్గా ఉండాలంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే PQ అలాగే QR ఎక్కడ ఆల్టిట్యూడ్గా వచ్చినట్టు కనిపించట్లేదు కదా, ఎందుకంటే ఆల్టిట్యూడ్ సమ్ అదర్ వస్తున్నాయి, రైట్. ఇది నెంబరింగ్స్ ఇచ్చుకుంటే MNO సంథింగ్ అనేసి. సో చూడండి, QM అన్నది ఆల్టిట్యూడ్ వస్తుంది, PN అలాగే RO అన్నది ఆల్టిట్యూడ్గా వస్తుంది, రైట్. కానీ వీళ్ళు అడుగుతుంది PQ అలాగే PRఏ మనకు ఆల్టిట్యూడ్స్ లాగా ఉండాలి. సో ఎలా డ్రా చేసుకో? సో ఎప్పుడైతే PQ అన్నది PRకి పర్పెండిక్యులర్ అవుతుందో, రైట్, 90 డిగ్రీస్ని ఫామ్ చేస్తేనే అప్పుడు ఇవి రెండు ఆల్టిట్యూడ్స్ అవుతాయి మనకు. ఓకే, ఫస్ట్లీ ఫిగర్ అయితే డ్రా చేసేద్దాము. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక ఆల్టిట్యూడ్, ఇది ఒక ఆల్టిట్యూడ్ అయిందా? సో ఇవి రెండు జాయిన్ చేసేది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది మనకు. అంటే ఇక్కడ చూడండి, PQ అలాగే PR రెండిట్లో P కామన్ ఉంది కదా, సో Pని ఇక్కడ వేసేసుకుందాము. PQ అలాగే PR. ఓకే, దీస్ టూ ఆర్ ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో దిస్ ఈస్ ద రఫ్ స్కెచ్. ఇలా ఎప్పుడు వేయకూడదు, ఓకేనా. సి బిట్ ఇన్ ద సెకండ్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ XYZ, YL ఈజ్ అన్ ఆల్టిట్యూడ్ ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ మనని XYZ అనే ట్రయాంగిల్ వేయమంటున్నారు. ఓకే, అలాగే YL ఈజ్ అన్ ఆల్టిట్యూడ్ ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటున్నారు. ఇన్ జనరల్గా YL అనే ఆల్టిట్యూడ్ని మనం ఎలా డ్రా చేస్తాము? ఈ పాయింట్ నుండి ఆపోజిట్ సైడ్లోకి పర్పెండిక్యులర్ని ఫామ్ చేస్తాము 90 డిగ్రీస్లో, రైట్. ఇలాగ మనము ఆల్టిట్యూడ్ అనేది డ్రా చేస్తాము కదా. అయితే ఇది ఎక్కడుంది చూడండి, YL అనేది ట్రయాంగిల్ లోపల ఉంది కదా, అంటే ఇంటీరియర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఉంది. క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే YL ఈజ్ అన్ ఆల్టిట్యూడ్ ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటున్నారు. అంటే ఈ ఆల్టిట్యూడ్ అనేది ఎక్స్టీరియర్గా ఉండాలి, అంటే మనం వేసిన ఫిగర్ అనేది తప్పు, అవునా. సో ఎక్స్టీరియర్లో వేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్లీ మనము ట్రయాంగిల్ అనేది కొంచెము డిఫరెంట్గా వేసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఇలా వేసుకుందాము. ఓకే, ఇది XYZ అని ఇలా నేమ్స్ ఇచ్చేసుకుందాము. సో ఇక్కడ మనము ఇక్కడ ఏమంటున్నారు? YL ఈజ్ అన్ ఆల్టిట్యూడ్ అంటున్నారు. సో Yని అనే వర్టెక్స్ నుంచి మనము ఆపోజిట్ సైడ్లోకి ఒక ఆల్టిట్యూడ్ని డ్రా చేయాలి. ఓకే, ఆల్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ మేక్స్ అ పర్పెండిక్యులర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్, అవునా. సో ఇది 90 డిగ్రీస్ అనుకుందాం, ఇది L. ఓకే, అంటే YL ఈజ్ అన్ ఆల్టిట్యూడ్. ఇప్పుడు చూడండి, ఇది ఈ ట్రయాంగిల్కి బయట ఉంది కదా, అవునా. సో YL ఈజ్ అన్ ఆల్టిట్యూడ్ ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ట్రయాంగిల్ వేశాక బయట మనము ఆల్టిట్యూడ్ని డ్రా చేయాల్సి ఉంటుంది.
Okay, so this is the end of the second one, and next we'll move to the third one in the 6.1 exercise. 6.1 లోని question number 3 ని solve చేద్దాం. Verify by drawing a diagram if the median and altitude of an isosceles triangle can be same. అయితే ఇక్కడ మనని ఐసోస్లెస్ ట్రయాంగిల్ డ్రా చేయమంటున్నారు. అయితే ఈ డ్రాయింగ్ వేశాక ఈ ట్రయాంగిల్కి ఐసోస్లెస్ ట్రయాంగిల్కి మీడియన్ అలాగే ఆల్టిట్యూడ్ వచ్చేసి ఒకటే ఉంటాయి అని చెప్తున్నారు. ఓకే, సో అది మనం వెరిఫై చేద్దాము. ఫర్ దిస్ వీ నీడ్ టు డ్రా అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే ఏంటిమా? ఆపోజిట్ టూ సైడ్స్ వచ్చేసి మనకు సేమ్ ఉంటాయి, అవునా? అయితే ఫస్ట్లీ మనం దానికి బేస్ అయితే డ్రా చేసేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బేస్ లైన్ వచ్చేసి బీసీ అనుకుంటాను. ఏబీసీ అనే ట్రయాంగిల్ డ్రా చేయమంటున్నారు కదా, ట్రయాంగిల్ ఏబీసీ, రైట్? నేను బేస్ని బీసీ అనుకుంటున్నాను. సమ్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను, 8 సెంటీమీటర్స్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేద్దామా. సో మీడియన్ డ్రా చేయమంటున్నారు. ఫస్ట్ మీడియన్ అంటే ఏంటిమా? నథింగ్ బట్ మిడ్ పాయింట్, రైట్? మిడ్ పాయింట్ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్లోని మిడ్ పాయింట్ వరకు ఒక లైన్ని డ్రా చేస్తే దాన్ని మీడియన్ అంటారు. అయితే ఫస్ట్లీ మీడియన్ తెలియాలి అని అంటే ఫస్ట్ మనకు మిడ్ పాయింట్ తెలియాలి కదా. సో 8ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే 4 విల్ బీ ద మిడ్ పాయింట్, అవునా? సో ఇది మిడ్ పాయింట్ మనకు. నెక్స్ట్ ఈ మిడ్ పాయింట్ నుంచి మనము ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేయాలి. ఆల్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిమా? ఆల్టిట్యూడ్ అంటే వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్లోకి మనకు 90 డిగ్రీస్ని పర్పెండిక్యులర్ ఫామ్ చేయాలి, అవునా? సో 90 డిగ్రీస్ని ఫామ్ చేయాలి అని అంటే దీనికి మనం ప్రొట్రాక్టర్ యూజ్ చేద్దాము, సో దట్ పర్పెండిక్యులర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, 90 డిగ్రీస్ ఇక్కడ వరకు మనము ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేద్దాము. సో ఇప్పుడు చూడండి మా, ఇది 90 డిగ్రీస్లో ఉంది, అలాగే మిడ్ పాయింట్లో ఉంది, రైట్? అంటే మీడియన్ అలాగే ఆల్టిట్యూడ్ అనేది మనం డ్రా చేసేసాము, రైట్? ఇక్కడ మనం ఇచ్చేసుకుందాం బీసీ నేమ్స్, ఇక్కడ ఏ వస్తుంది. అయితే ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీ ఆల్టిట్యూడ్ ఏదైతే ఉందో, రైట్, ఈ లైన్ నుంచి మనము ఎక్కడి నుంచైనా సపోజ్ ఇక్కడి నుంచి జాయిన్ చేయాలనుకుంటే చేసేయచ్చు. ఎక్కడి నుంచి జాయిన్ చేసినా మనకు ఈ 2 సైడ్స్ అన్నవి సేమ్ ఉంటాయి. ఓకే, నేను సపోజ్ స్టార్టింగ్ పాయింట్లోనే వేసి ఇక్కడే పెట్టేస్తున్నాను పాయింట్, ఇది ఏ అనుకుంటున్నాను. ఇక్కడి నుంచే మనము జాయిన్ చేద్దాము. ఓకే, సో ఇలా 2 లైన్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్తో మెజర్ చేయండి మా. సో 2 లైన్స్ ఈక్వల్ వస్తాయి. సో ఇది మనకు 6.5 ఉంది, రైట్? ఏబి వచ్చేసి 6.5 ఉంది, అలాగే ఏసీ వచ్చి కూడా మనకు 6.5 ఉంది, రైట్? అంటే ఈ 2 మనకు ఈక్వల్ వచ్చేసాయి కదా, అవునా? ఇది టోటల్గా వచ్చేసి మనకు 8 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ మనము ఇది ఫర్ సపోజ్ ఎల్ అనుకుంటున్నాను. ఓకే, ఏఎల్ ఈజ్ ద మీడియన్ అండ్ దిస్ ఈజ్ ఆల్టిట్యూడ్, 2 కదా, మీడియన్ అలాగే ఆల్టిట్యూడ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తానికి మనకేం తెలిసింది, ఇక్కడ రాసేద్దాము. ఇన్ అన్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ ట్రయాంగిల్లో ఏఎల్ ఈజ్ ద మీడియన్ అలాగే ఆల్టిట్యూడ్, రైట్? 2 ఒకటేమా ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్. ఓకేనా? సో ఇలా రాయాల్సి ఉంటుంది. ఐసోస్సెలస్ ట్రయాంగిల్లో మీడియన్ అలాగే ఆల్టిట్యూడ్ వచ్చేసి 2 సేమ్ అనమాట, రైట్? దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది థర్డ్ వన్, అండ్ నెక్స్ట్ విల్ మూవ్ టు ది 6.2 exercise.